సాయంత్రం నుంచి హైటెక్ సిటీ మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కొత్త 10 కిలోమీటర్ల రూట్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. హైటెక్ సిటీ మార్గంలో మెట్రో స్పెషాలిటీలు హరిత అందిస్తారు. ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మెట్రో రైల్ సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఈ ఐటీ కారిడార్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉదయం గవర్నర్ చేతుల మీదుగా అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్లో ఈ మెట్రో రైళ్లకి జెండా ఊపి ఇనాగ్రేషన్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రి కానీ ఇలా మంత్రులు ఎవరు కూడా దీనికి హాజరు కాలేదు. అయితే ఈ రోజు నుంచి ఈ 10 కిలోమీటర్లు అమీర్పేట్ టు హైటెక్ సిటీ వరకు కూడా మెట్రో రైల్ సేవలు నడవనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ మెట్రో సేవలని సాధారణ పబ్లిక్ ఉపయోగించుకున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర 8 స్టేషన్స్ ఉండడం జరిగింది. అయితే ఈ 8 స్టేషన్లో స్పెషాలిటీ ఏంటంటే మధురానగర్ మెట్రో స్టేషన్ మహిళలకు ప్రత్యేకంగా దీన్ని నిర్మించారు. దీంట్లో మహిళా వ్యాపారులే దీన్ని నడిపిస్తారు. అట్లాగే పిల్లలకు అట్లాగే మహిళలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను కూడా ఆ స్టేషన్లో ఉంచడం దీని యొక్క స్పెషాలిటీ. ఈ 10 కిలోమీటర్ల మార్గం దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ రూట్లో మెట్రో రైళ్లకి టెస్ట్ రన్స్ నిర్వహించారు. ఈ రూట్లో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద రివర్సల్ అనేది లేకపోవడంతో ట్విన్ సింగిల్ పద్ధతిలో మెట్రో రైళ్లని ఒకే ట్రాక్ పైన నడిపిస్తారు. దాదాపు అంటే మనకు 24/7 ఈ రూట్లో ట్రైన్స్ నడిపే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లోనం. ఇక్కడ చూసుకుంటే దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు, ఇంతకుముందు మనం స్టేషన్లో ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయో అన్ని రకాల ఏర్పాట్లు, హై టెక్నాలజీ తోటి స్టేషన్స్ నిర్మాణం కావచ్చు, సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహించారు అధికారులు. అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక దేశంలోనే అతిపెద్ద రెండో మెట్రో కారిడార్గా మన హైదరాబాద్ ప్రాజెక్ట్ నిల్వనుంది. దాదాపు ఇప్పటికీ పెద్ద ఎత్తున దీనికి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కూడా రావడంతో ఈ హైటెక్ సిటీ మార్గంలో కూడా సేవలను అందుబాటులోకి తెస్తే దాదాపు 3 లక్షల వరకు కూడా ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుని ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తే టికెట్ ధర మ్యాక్సిమం 60 రూపాయలుగా ఉంది, మినిమం 10 రూపాయల నుంచి ఉంది. అంటే ఇప్పుడు నాగోల్ కానీ ఎల్బీ నగర్ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు 60 రూపాయల్లోనే ఇక్కడ హైటెక్ సిటీ వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉండనుంది. అయితే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మాత్రం 35 రూపాయలు ఉంటుంది. అయితే ఎక్కువ దూరం ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకి మాత్రము చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ప్రైస్ కూడా తక్కువగా ఉండనుంది. ఇప్పుడు ప్రైవేట్ క్యాబ్స్ కానీ మిగతా ప్రైవేట్ వెహికల్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఫేర్ తక్కువగా ఉండనుంది. అదే మనకు ఆర్టీసీ కానీ ఏసీ బస్సులతో పోలిస్తే కొంచెం మన మెట్రో రైల్ ఛార్జీలు ఎక్కువగా ఉండనున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం హైటెక్ సిటీ టు అమీర్పేట్ ట్రావెల్ చేస్తున్నాం. ఈ 10 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 9 స్టేషన్స్ వస్తున్నాయి. ఈ 9 స్టేషన్స్ కూడా అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక అమీర్పేట్, తర్వాత మధురానగర్, తర్వాత యూసుఫ్గూడ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5, అట్లాగే జూబ్లీ చెక్ పోస్ట్, పెద్దమ్మ టెంపుల్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ 8 కిలోమీటర్ల 8 స్టేషన్స్ దాదాపు ఇప్పటికే నిర్మించడం జరిగింది ఈ మార్గంలో. అయితే ఇది 3వ కారిడార్. మొత్తం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ 72 కిలోమీటర్ల ప్రాజెక్టు. దీంట్లో ఇప్పటికే 46 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సేవలు నడుస్తున్నాయి. అయితే ఈ 10 కిలోమీటర్లు ప్రారంభం కావడంతో 56 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సేవలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైటెక్ సిటీ రూట్లో ట్రైన్లో నుంచి మనకు బయట సిటీ వ్యూ అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రూట్లో మనకు యూసుఫ్గూడ, కృష్ణానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ 5-6 ప్రాంతాలు కూడా ఎప్పుడు బిజీగా ఉంటాయి. ఎప్పుడు పబ్లిక్ కూడా ఈ మెట్రో రైల్ సేవలను ఉపయోగించుకున్నారు. అట్లాగే ఈ ఐటీ కార్పొరేట్లో పనిచేసే వాళ్ళు 24 అవర్స్ కూడా అంటే షిఫ్ట్స్ వైజ్గా వెళ్తూ ఉంటారు. ఈ రకంగా చూస్తే మెట్రో రైల్ సేవలు వీళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. క్యాబ్స్తో కానీ ప్రైవేట్ వెహికల్స్లో ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ కానీ ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మెట్రో రైల్లో ప్రయాణిస్తే కనుక వాళ్ళకి కొంతమేర కంఫర్టబుల్ జర్నీతో పాటు సమయం కూడా సేవ్ అయ్యే అవకాశం ఉండనుంది. ఓవరాల్గా ఈ హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి రావడం పట్ల అటు పబ్లిక్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా హైటెక్ సిటీ రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రభాకర్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.